ఓం శ్రీ సాయిరాం. శివతత్వము వేదాలకు చిక్కదు, ఉపనిషత్తులకు దొరకదు, నమక చమకాలకు లొంగదు, మహర్షులకు అంతుపట్టదు అని మార్కండేయుడు ఆకలింపు చేసుకున్నాడు. కన్నప్ప కనిపెట్టగలిగాడు. ఒక్క మహాదేవి అర్థం చేసుకోగలిగింది. శివానుభవము లభించాలంటే శివభక్తుడైనంత మాత్రాన సరిపోదు, భక్తుడే శివుడు కావాలి. ఈశావాస్యమిదం సర్వం, ఈ జగత్తునంతా ఆవరించుకుని ఉన్నాడు ఆయన. ఓ ఇల్లంటూ లేదు. లక్ష్మీదేవికి అన్నవరస, కానీ ఒంటిపైన వీసమెత్తు బంగారమైనూ కనిపించదు. పేరుకు విశ్వాంబరుడు, నిజానికి అర్ధదిగంబరుడు. గొంతులో విషము, మొహంలో చిదానందము. నివాసమే కాదు, మనసు మంచుకొండే ఇట్టే కరిగిపోతుంది. శివుల్లోని ఈ నిర్మోహత్వమే మనకిప్పుడు కావాలి. మనలోని శివుణ్ణి మేల్కొల్పాలి. అంతరాలలోని శివాత్మ సాధకారికంగా ప్రకటించుకోవాలి. ఈ శివరాత్రి నాడు భిన్నత్వము ఏకత్వము ఒకే చోట. నాన్న శివుడు మెడలోని పాముకి, తనయుడు కుమారస్వామి వాహనమైన నెమలికి ఆజన్మాంత వైరము. అమ్మవారి వాహనము మిగతా జీవాలకు సింహస్వప్నమే. కానీ ఆ ఆవరణలో మాత్రము ఎలక, నెమలి, నంది, సింహము, పాము సంతోషంగా సహజీవనం సాగిస్తున్నాయి. అనేక వైరుధ్యాలు ఉన్నా సరే ఆనందంగా బతకడం సాధ్యమేనని చాటుతోంది శివపరివారం. జై సాయిరాం.